చింతపండు లేకుండా చేపల కూర టమాటాతోటి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ ఎండలకి ఎట్లా ఉంటారు? అందరూ వేడి ఎచ్చటి వడగాళ్ళు వస్తున్నాయి. నేను చాలా రోజులకి మళ్ళీ చేపల కూర చేస్తున్నాను. చేపల కూరకు కావాల్సినవి టమాటాలు, అంటే పులుసు పోస్తారు. పులుసు పోయకుండా టమాటా వేసి తింటే కాళ్ళ నొప్పులు, ఇట్లా కీళ్ళ నొప్పులు ఉంటాయి చూడు, అదేదో అంటారు ఇంగ్లీష్లో, అది నాకు అనటానికి కూడా రాదు. పారాస్టే ఏదో అంటారు. అది వచ్చిన వాళ్ళు చేపల కూర తినాలనుకుంటారు కదా ఇష్టంతో, వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. పులుసు వేయకుండా టమాటాలు వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అది తెల్లగడ్డ మసాలాలోకి. ఇది వేసే పులుసు వేసేటప్పుడు మసాలా చూపిస్తాను. టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలి, సన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇవి పావు కేజీ టమాటాలు. ఇవి ఒకటే చేప, కేజీ చేప. తర్వాత టమాటాలు అయిపోయినాక పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకొని, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని, ఇప్పుడు పచ్చిమిరపకాయలు చేసుకొని. ఇది చాలా మంచిది. చేపలకు తినాలని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది కూడా. ఇది ఉత్తి అసలు టమాటా కూడా వేయకుండా అట్లా కూడా వండుకోవచ్చు, మసాలాలు పెట్టి ఇంకా బాగుంటుంది, తినొచ్చు కూడా. మనకి చేపలు తినలేకపోతున్నామే, పులుసు వేస్తేనే చేపలు తింటామే అని అనుకోకుండా చాలా బాగుంటుంది కూడా. మంచిగా చేపలు తిన్నప్పుడు చేపల కూర పులుసు తిన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ముందు పసుపు, తర్వాత కారం, ఒక స్పూన్ వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇది 2వ స్పూను. ఇప్పుడు మసాలా కారం, ఇదన్నీ పట్టించుకుంటాం కదా, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి ఆ కారం. ముందేమో మామూలు కారము, ఇదేమో మసాలా కారం. మొత్తం 3 స్పూన్లు వేసాను. మామూలు కారము, ఘాటు కారం ఏమో 2 స్పూన్లు వేసాను, మసాలా కారం 1 వేసాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మేమైతే కారం ఇట్లా తింటాము. ఉప్పు, తగినంత ఉప్పు. ఇట్లా బాగా కలిపి పెట్టుకొని, ఇప్పుడు ఫ్రై అంటున్నా, ఉల్లిపాయలు ఫ్రై చేయాలి ముందు. ఇట్లా కలిపి పెట్టుకుంటే కొంచెం ఫ్రై ముట్టించుకున్నాం కదా. ఇప్పుడు నూనె పోసుకున్నాము. చేపలకి కొంచెం నూనె ఎక్కువ పట్టిద్ది కౌసుకి, అందుకే నూనె ఎక్కువ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నా. చాలా వేడిగా ఉంది.
టమాటాలు వేసుకుందాము. టమాటా ఉల్లిపాయ కొంచెం దోరగా ఇట్లా మగ్గాలి, ఎక్కువ మాడనీయకూడదు చేపల పులుసుకి. ఇట్లా మగ్గనిచ్చినాక టమాటా కూడా మగ్గాలి, మెత్తగా ఇట్లా జ్యూసీగా కావాలి. అయినప్పుడు చేపలు ముక్కలు వేసేసుకోవాలి. టమాటాలు మగ్గేలోపు మనము ఈ మసాలా కూడా వేయించుకున్నాము. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, షాజీరా, లవంగ మొగ్గలు, ధనియాలు, ధనియాలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాము, రుబ్బు వేసుకొని అప్పుడు చేపల్లో వేసేసుకున్నాం. ఇది మగ్గిందో లేదో చూద్దాం. మగ్గిందండి. కొంచెం ఉప్పు వేసుకున్నాము, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. దాంట్లో ఎక్కువ వేసినాను అనుకున్నారు, ఏం వేయలేదు, సమానంగా వేసాను. మెత్తగా అయిపోయింది. ఇంకొంచెం మెత్తగా అయితే బాగా అయిపోతుంది. మూత తీసుకున్నాము. ఇట్లా మగ్గనియాలి బాగా, ఇట్లా మెత్తగా అయ్యింది. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాము. రుబ్బి పెట్టుకున్నాం కదా, మసాలా వేసేసుకొని అల్లం, ఎల్లిపాయలు చూపించినవి, ధనియాలు, జీలకర్ర, షాజీరా, 10 లవంగ మొగ్గలు, మెంతులు, ఇట్లా అయిపోయింది కదా. స్మెల్ బాగా వస్తుంది చూడు వేసి. ఇప్పుడు ముక్కలు వేసేసేద్దాం. వేయించుకొని వేసుకున్నాం కదా, పచ్చివాసన ఏమి ఉండదు. ముక్కలు వేసేసుకున్నాము. ముక్కల్లోనే కారం ఎక్కువ వేసేదాన్ని కాబట్టి ఇంకా దాంట్లో ఏం వేయటం లేదు. మసాలాలో చాలా బాగుంటుంది. ఎప్పుడు వండుకొని తినొచ్చు మీరు, ఎప్పుడైనా తినాలన్నప్పుడల్లా. ఇట్లా ఈ కారం మిగిలిపోయింది, దాంట్లోనే వేసేస్తా. ఒకసారి ఇట్లా కలుపుకోవచ్చు మీరు, ఎందుకంటే మసాలా ఉడికింది కానీ చేప ఏమి ఉడకలేదు కాబట్టి, గట్టిగా ఉంది కాబట్టి ఇట్లా కలిపేసుకోవచ్చు. ఇట్లా అంతే. ఆ మసాలా ఈ చేప ముక్కలతోటే ఉడికిపోతుంది, బాగుంటుంది. టమాటా, ఫ్లవరు, ఉల్లిపాయ అన్నీ కొంచెం సేపు మగ్గనిచ్చి మనం వాటర్ వేసేసుకుందాం. తగినంత వాటర్ వేసేసుకుందాం. కారం వేసేస్తాం. మీరు వాటర్లో కూడా కలుపుకోవచ్చు, కారం అవి వేసుకొని, కానీ నేను ఇట్లా వేసేస్తున్నా. ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకున్నాం. మగ్గింది, ఎలా మగ్గాలి, ఇట్లా మగ్గితే బాగుంటుంది చేప.
అన్నీ గట్టి ముక్కలు కాబట్టి ఎరగటం లేదు. ఇట్లా ఒకసారి వేసుకున్నాను. పులుసులో అయితే వేసుకోవలేదు, ఇట్లా వేసేసుకున్నాను. ఇరుగుతాయి కానీ జాగ్రత్తగా తీసి వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఈ గుజ్జులోనే మగ్గితే తీసి తినొచ్చు, కానీ కొంచెం గ్రే లాగుంటే బాగుంటుంది. ఈ నీళ్ళు పోసేద్దాము. కారం పొడి ఇది వేసినాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. అమ్మట వాసన వస్తుంది. దించేటప్పుడు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము. ఇంత మోయినమే పోసుకోవాలి నీళ్ళు. మీకు గ్రే కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు కూడా. ఆ చేప ఉడికేయాలకి గ్రే అంతా దగ్గరికి అయిపోద్ది. మూత తీసేసుకున్నాము. కమ్మట వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం, బాగుంటుంది కరివేపాకు. తర్వాత కొత్తిమీర తింపేద్దాం. కదుపుదాము. కమ్మట వాసన వస్తుంది. రాగి సంగటి ఉంటే ఎమ్మి ఎమ్మి సూపర్. మీలో ఎంతమందికి చేపల కూర ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ కూర చేసుకొని కామెంట్ పెట్టండి, చేసుకొని తిని ఎలా ఉంది అనేది. ఇట్లా చిక్కగా రావాలి. దీనికి కూడా చేపల కూర పులుసు ఎట్లా చేసుకుంటాం అట్లా చిక్కగా రావాలి. ఈ గంటికి రావటం లేదు, ఇంకొక గంట పెడదాం. ఇట్లా చిక్కగా రావాలి. ఇంకా కొంచెం చిక్కగా వచ్చినాక దించుకొని తినేయటమే. ఇంకా అమ్మట వాసన వస్తుంది, ఎమ్మి ఎమ్మిగా. ముక్క ఇదిగో చెదరకుండా చూడు ఎట్లుందో, మంచిగా ఉడికిపోయింది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి. తేజ్ ఫ్యామిలీ.